హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు నా చిన్ని లైఫ్. ఈరోజు వీకెండ్ అండి. మార్నింగ్ 6:30కి మెలకు వచ్చేసింది. ఈరోజు జనరల్గా వీకెండ్ అయితే కొంచెం లేట్గా లేస్తాను, బట్ మెలకు వచ్చింది కదా అని చెప్పి లేచానమాట. అప్పటికే బయట ఫుల్గా ఎండ వచ్చేసింది. నా హస్బెండ్ బాబు ఇంకా పడుకుంటూనే ఉన్నారనమాట. వాళ్ళు ఎలాగో పడుకుంటున్నారు కాబట్టి నేనైతే నా సెల్ఫ్ కేర్ తీసుకుందాం అని చెప్పి ప్రశాంతంగా అయితే చిన్నగా పనులన్నీ చేసుకుంటున్నాను. ఎలాగో ఆఫీస్ లేదు కదా, రష్గా రెడీ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ మధ్య మిస్ అవ్వకుండా నేనైతే మార్నింగ్ అండ్ ఈవినింగ్ స్కిన్ కేర్ రొటీన్ అయితే ఫాలో అవుతున్నాను. అది మ్యాండేటరీగా అయితే పెట్టుకున్నాను. ఒకప్పుడైతే నేను అసలు ఫాలో అయ్యేదాన్ని కాదండి, బట్ ఇప్పుడు స్కిన్లో ఏంటంటే పొల్యూషన్ వల్ల చాలా ఆయిల్ అనేది ఫామ్ అయిపోయి మనకి పింపుల్స్ లాగా వచ్చి అవేమో యాక్నే లాగా మారి డార్క్ స్పాట్స్ అలా అన్నీ వస్తూ ఉన్నాయి. ట్రావెల్ చేసే వాళ్ళకి, వర్కింగ్ ఉమెన్కి, ఇలా వాళ్ళందరికీ కూడా పొల్యూషన్ వల్ల చాలా ప్రాబ్లం వస్తుంది స్కిన్ మీద. అందుకని చెప్పి స్కిన్ కేర్ అయితే కంపల్సరీగా మ్యాండేటరీగా పెట్టుకున్నాను అనమాట. మార్నింగ్ ఇలా ఆఫీస్కి వెళ్ళే ముందు, వీకెండ్స్ ఉంటే మాత్రం చక్కగా ప్రశాంతంగా రిలాక్స్డ్గా ఒక హాఫ్ అన్ అవర్ నా కోసం స్పెండ్ చేసుకొని స్కిన్ కేర్ తీసుకుంటున్నాను. అదే వీక్ డేస్లో అయితే ఇంకా రష్ ఉంటుంది కదా అలా. ఇక్కడైతే నేను ఇప్పుడు మామా ఎర్త్ వాళ్ళది చియా ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్ విత్ చియా సీడ్స్ అండ్ సెరమైడ్స్ అనేది యూజ్ చేస్తున్నానండి. దీని స్పెషల్ ఏంటంటే ఇది చియా సీడ్స్ అండ్ సెరమైడ్స్తో చేశారు. మీకు చియా సీడ్స్ సెరమైడ్స్ అంటే ఏంటో తెలియకపోతే, చియా సీడ్స్ ఏంటంటే మన స్కిన్ని మాయిశ్చరైజ్ చేస్తుంది, అలాగే సెరమైడ్స్ మన స్కిన్ యొక్క బ్యారియర్ని రిపేర్ చేస్తుంది అనమాట. ఈ ఫేస్ వాష్లో ఎలాంటి ఫ్రాగ్రెన్స్ ఉండదండి. ఇది నార్మల్ టు ఆయిల్ స్కిన్ వాళ్ళు యూజ్ చేయొచ్చు. 24 అవర్స్ హైడ్రేషన్ ఉంచుతుంది అనమాట. మనకి మంచి హెల్తీ స్కిన్ బ్యారియర్ కావాలంటే ఇలాంటి ఫేస్ వాష్ యూజ్ చేసుకుంటే మనకి చాలా బాగుంటుంది మన స్కిన్. నేనైతే చక్కగా ఫేస్ వాష్ వేసుకొని నోస్ దగ్గర, చిన్ దగ్గర, ఫోర్ హెడ్ దగ్గర, ఇలా చీక్స్ దగ్గర మంచిగా కూడా మసాజ్ చేసుకుంటూ నేనైతే ఫేస్ వాష్తో క్లీన్ చేసుకుంటూ ఉన్నానండి. ఇలా కొద్దిసేపు మంచిగా మసాజ్ చేసుకుంటే మన స్కిన్ కూడా మనకి హెల్తీగా కనిపిస్తుంది. ఓన్లీ పొల్యూషన్ వల్లే కాదండి స్కిన్ పాడయ్యేది, మనం తీసుకునే ఫుడ్ వల్ల ఉంటుంది. అలాగే మనం స్ట్రెస్ ఫీల్ అయినా కూడా మన స్కిన్ మీద బాగా ఇంపాక్ట్ కనిపిస్తుంది. రీసెంట్గా నేను నా ఫ్రెండ్ స్కిన్ చూశాను, ఎంత అందంగా ఉండేదో. ఇప్పుడు ఫేస్ మీద మొత్తం డార్క్ స్పాట్స్ అనమాట. సో అందుకని అంత స్టేజ్కి రాకముందే మనం డైలీ మార్నింగ్ నైట్ స్కిన్ కేర్ తీసుకొని చక్కగా మన స్కిన్ని హెల్తీగా ఉంచుకుంటే బాగుంటుంది. ఇప్పుడైతే నేను చూసారా ఫేస్ వాష్ చేసుకుని వచ్చాను, మంచిగా ఫ్రెష్గా అయిపోయింది. అండ్ దాని తర్వాత నేను యూజ్ చేస్తున్నాను అనమాట. ఇది కూడా మామా ఎర్త్ వాళ్ళదే చియా ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్, సేమ్ విత్ చియా సీడ్స్ అండ్ సెరమైడ్స్. నేను ఇందాక మీకు దీని బెనిఫిట్స్ చెప్పాను కదా, చియా సీడ్స్ అండ్ సెరమైడ్స్. ఈ మాయిశ్చరైజర్ 24 అవర్స్ హైడ్రేటెడ్గా ఉంచుతుంది మన స్కిన్ని. మామా ఎర్త్ మిమ్మల్ని వింటూ ఉంటుందండి, అందుకే వాళ్ళ ప్రోడక్ట్స్ యూజ్ చేసిన తర్వాత ఫీడ్బ్యాక్ ఇవ్వండి. వాళ్ళు ఎప్పుడు రీసెర్చెస్, ఇన్నోవేషన్స్ చేస్తూ ఉంటారు మంచి క్వాలిటీ ప్రోడక్ట్ కోసం అని చెప్పి. ఫేస్ కి మాయిశ్చరైజర్ అప్లై చేస్తున్నాను. చాలా లైట్ వెయిట్ అండ్ క్విక్ అబ్జర్వింగ్. ఈ ప్రోడక్ట్స్ మీకు నైకా, అమెజాన్, ఫ్లిప్కార్ట్ తో పాటు మామా ఎర్త్ వెబ్సైట్ లో కూడా అవైలబుల్ ఉంటాయండి. ఆన్లైన్లోనే కాదండి, ఇప్పుడు మీ దగ్గరలో ఉన్న స్టోర్స్లో కూడా అవైలబుల్ ఉంటున్నాయి. ఈసారి ఎప్పుడైనా మీకు మామా ఎర్త్ స్టోర్ కనిపిస్తే నాకు మెసేజ్ ఆర్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఫేస్ వాష్ చేసుకుని మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటూ ఉంటే మన స్కిన్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మెల్లమెల్లగా తగ్గుతుంది. ఓన్లీ జస్ట్ రొటీన్ ఫాలో అయితే కాదండి, ఇలా ఫుడ్ రొటీన్స్, హైడ్రేటెడ్గా ఉండడానికి వాటర్, ఫ్రూట్ జ్యూసెస్ ఇలాంటివన్నీ తీసుకుంటుంటే మన స్కిన్ బాగుంటుంది, మనం కూడా హెల్తీగా ఉంటాము. సో ఇక్కడైతే ఇంకా మార్నింగ్ వచ్చేసి ఇంట్లోకి మంచిగా ఎండపడాలని చెప్పి ఇంకా నేను కర్టెన్స్, డోర్స్ ఇవన్నీ కూడా మంచిగా ఓపెన్ చేస్తూ ఉన్నాను. పొద్దున్నే వచ్చే ఎండ ఇంట్లో పడితే చాలా మంచిది అంటారు కదా, సో అందుకే అన్నీ కూడా నేను చక్కగా ఓపెన్ చేసి నేను కూడా కొద్దిసేపు బయట నుంచుంటాను. వైటమిన్ డి వస్తుందని. ఉమెన్స్కి చాలా చాలా ఇంపార్టెంట్ అండి వైటమిన్ డి. చాలా మందికి అది తక్కువే ఉంటుంది. సో మనకి అన్నిట్లో కన్నా ఎక్కువ వచ్చేది ఏంటంటే మార్నింగ్ వచ్చే సన్ రైజ్లోనే మనకి వైటమిన్ డి అనేది ఎక్కువ ఉంటుంది. ఇది ఆల్మోస్ట్ అందరికీ తెలుసు, ఎవరో ఒకళ్ళకైనా తెలియకుండా ఉంటే హెల్ప్ఫుల్ అవుతుంది కదా అని చెప్పి చెప్తూ ఉన్నాను.
సో మార్నింగ్ అలా కూర్చుంటూ వాటర్ అయితే తాగుతూ ఉన్నాను. ఆ సిప్పర్ రీసెంట్గా తీసుకున్నానండి, నాకు చాలా బాగా నచ్చింది, పింక్ కలర్ది. దాంతో అయితే నేను ఎక్కువ వాటర్ తాగుతూ ఉన్నాను, బాగా అనిపించింది, అందుకే అది నా పక్కనే పెట్టుకుంటూ ఉన్నాను. అలా స్ట్రాతో ఎక్కువ వాటర్ వెళ్ళిపోతూ ఉంటాయి. మనం బాటిల్లో వేసుకొని క్యాప్ తీసి తాగడం వేరు, ఇలా స్ట్రాతో తాగితే ఎక్కువ తాగుతాం. సో మీకు కూడా అలాగే అనిపిస్తుందా అనేది నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. కొంతసేపు అలా కూర్చున్నాను, కొంతసేపు బయట తిరిగాను, జస్ట్ కొంచెం అక్కడే కొంచెం వాకింగ్ చేసినట్టు అటు ఇటు తిరుగుతూ కొంచెం అయితే టైం స్పెండ్ చేశాను అనమాట. రోజు మనకి ఇవన్నీ చేయడానికి టైం దొరకదు. కాలేజ్ స్టూడెంట్స్ అయినా, వర్కింగ్ ఉమెన్స్ అయినా, హౌస్ వైఫ్స్ అయినా ఈవెన్, ఎందుకంటే మార్నింగ్ పిల్లలకి బాక్సులు కట్టాలి, ఇవంతా హడావుడి ఉంటుంది కదా. ఇదంతా హడావుడిలో పాపం ఇవన్నీ చేసుకోవడానికి టైం ఉండదు. అట్లీస్ట్ శనివారాలు, ఆదివారాలు పిల్లలు హస్బెండ్స్ లేగక ముందు మనమే ఒక అరగంట ముందు లేచి ఇవన్నీ చేసుకుంటే మనకు కూడా మంచిది. మనం బాగుంటేనే మనం ఫ్యామిలీకి కూడా మనం ఏదైనా మంచిగా చేసి పెట్టగలం. ఇక్కడైతే నేను ధూపం పెడుతున్నానండి. నాకు ధూపం పెడితే చాలా బాగా అనిపిస్తుంది, అంత పాజిటివ్ వైబ్స్లా అనిపిస్తుంది అనమాట. ఇంకా పొద్దునే ఇల్లంతా కూడా ధూపం పెట్టేస్తూ ఉన్నాను. మనకి ఎలాంటి బ్యాక్టీరియా కానీ ఇలాంటివి ఉన్నా కూడా ఇంట్లో వీటి వల్ల పోతుంది. అందుకే సెంటెడ్ క్యాండిల్స్ అవి వాటికన్నా కూడా నాకు ఇలా ధూపం పెట్టుకుంటే మనసుకి హాయిగా ప్రశాంతంగా ఉంటుంది. నేను చెప్పేది ఏంటంటే మనము మన కోసం కొంచెం టైం స్పెండ్ చేసుకోవాలి, కరెక్టే. కొన్ని పనులు మన కోసం చేసుకుందాం, లైక్ పొద్దున్నే లెగుద్దాము. అంటే నేను వీకెండ్స్ లెగమని చెప్పాలంటే నాకు కష్టమే ఉంది, బట్ లెగిస్తే ఏంటంటే పనులు త్వరగా చేసుకోవచ్చు, బద్ధకం అనేది ఉండదు. మెయిన్గా మార్నింగ్ త్వరగా లెగిస్తే లేచి ఫ్రెష్ అప్ అయిపోయి చక్కగా స్కిన్ కేర్ కూడా తీసేసుకొని ఇంట్లో ఇలా ధూపం వేసుకొని బయట కొంచెం ఎండకి నుంచుంటే ఆ డే మొత్తం ఎంత బాగుంటుందో మీరే అబ్జర్వ్ చేయండి. నాకైతే చాలా హాయ్ అంటే హాయిగా ఉంది. ఇంకా ఈలోపు మా బాబు లేచాడు అండ్ నా హస్బెండ్ కూడా లేచారు, పాల ప్యాకెట్ తీసుకొచ్చేసారు. ఇంకా రొటీన్ ఇంకా తెలిసిందే కదా, బ్రేక్ఫాస్ట్ అని చెప్పి అదంతా కూడా. బట్ నాకు వీకెండ్స్ వస్తే ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తాను కదా, ఇది చాలా బాగా నచ్చుతుంది. అండ్ ఇది కూడా రష్లో చేయనండి, ప్రశాంతంగా చేసుకుంటాను, అదొకటి బాగా నచ్చుతుంది. ఇక్కడైతే నేను పొయ్యి మీద పాలు పెట్టేసేసి ఇంకా మా బాబు మళ్ళీ వెళ్ళి పడుకున్నాడు, నేను వచ్చేదాకా మంచం మీద నుంచి లెగవడం అనమాట. సో ఇంకా తన దగ్గరికి వెళ్ళి కొంతసేపు తన్ని ప్యాంపర్ చేసి తన్ని కూడా ఫ్రెష్ అప్ చేయాలన్నమాట. నేను బాబుని లేపనండి వీకెండ్స్ అయితే, పాపం తనకు కూడా హాలిడే దొరుకుతుంది కదా, అందుకే కొంచెం లేట్గానే లేచినా కూడా ఓకే అన్నట్టే ఉంటుంది. నేనైతే లేపైన తొందర లెగవాలని, తను లేచినప్పుడు లేస్తాడు కదా అని చెప్పి మార్నింగ్ ప్యాంపర్ అయితే కంపల్సరీ. అలా అయితేనే తను మంచిగా ఉంటారు, లేకపోతే తను కొంచెం ఏడుస్తూ అలా ఉంటుందన్నమాట. ఇంకా అలాగే ఒక పక్కన టీ కూడా పెట్టేసేయాలి. ఇంటి లోపల చూడండి మంచిగా ఎండబడుతూ ఉంది. సో మీరందరూ కూడా ఇలానే చేస్తారా అంటే కర్టెన్స్ అవన్నీ తీసి మంచిగా ఎండ పడేలాగా అని చెప్పి. కొందరైతే ఇంకా డోర్లు వేసేసుకునే ఉంటారు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. నేను మధ్యాహ్నం 11 ఆ టైం వరకు తెరిచి ఉంచి దాని తర్వాత అయితే వేసేస్తానండి డోర్స్. ఇంకా కిచెన్లోకి వచ్చేసాను, పనులన్నీ చేసుకోవాలి మెల్లగా. ఈరోజు అయితే ఫస్ట్ టీతో అయితే మొదలు పెడుతున్నాను. ఇవన్నీ పనులు చేసేటప్పటికి నాకు 8 అలా అయ్యింది, 8:30 అయ్యింది అనుకుంటాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసే ముందు కొంచెం టీ బిస్కెట్స్ తిందామని చెప్పి అనుకుంటూ ఉన్నాము. బ్రేక్ఫాస్ట్ కూడా ఈరోజు ఏం చేయాలో నేనైతే ఏం ఆలోచించలేదు. ఫస్ట్ అయితే టీ పెడదామని చెప్పి పెడుతూ ఉన్నాను. అండ్ నా స్కిన్ చూసుకొని మురిసిపోతూ ఉన్నాను. ఎప్పుడైనా నేను పొద్దున్నే లేచి ఇవన్నీ కూడా చేసుకున్నప్పుడు ఆ రోజు నాకు బాగా ఆనందంగా ఉంటుంది కదా, అలాగే నా ఫేస్లో కూడా మంచిగా గ్లో వస్తూ ఉంటుంది. ఆడవాళ్ళు అంతేనండి, ఫేస్ అందంగా కనిపిస్తే చూసుకొని మురిసిపోతూ ఉంటారు కదా, ఏమంటారు మీరు? సో ఇక్కడైతే ఇంకా పాలు కూడా వేడి చేసేసాను కదా, ఇప్పుడైతే టీ పెట్టేయాలి. కార్న్ఫ్లేక్స్ తిందామని చెప్పి అనుకున్నాను, కానీ నా హస్బెండ్ టీ పెట్టేసేయమని చెప్పారు. ఇంకా టీ అయితే టీ బిస్కెట్స్, బాబుకి అయితే కార్న్ఫ్లేక్స్ వేసేద్దామని చెప్పి అనుకుంటూ ఉన్నాను అనమాట. సో ఇలా నడుస్తూ ఉందన్నమాట నా వీకెండ్.
నాకు టీ బిస్కెట్స్ తినాలంటే చాలా ఇష్టము. టీలో అది కూడా మ్యారీగోల్డ్ బిస్కెట్స్ అంటే చాలా ఇష్టం. అప్పుడప్పుడు రస్క్ కూడా తింటానన్నమాట. ఇక్కడైతే టీ ప్రిపేర్ చేసేస్తూ ఉన్నాను. అలాగే బాబుకు కూడా ఫ్రెష్ అప్ చేసేసిస్తున్నాను. దాని తర్వాత ఇంకా తను లేచిన తర్వాత బెడ్షీట్స్ అవన్నీ ఉన్నాయి కదా, ఇదంతా కూడా ఫోల్డ్ చేసేయాలి. ఫోల్డ్ చేసి ఇక్కడ సర్దేస్తాను. పొద్దున్నే నేను లెగంగానే నా బెడ్షీట్ మడత పెట్టేస్తాను. నా హస్బెండ్ లెగిస్తే తన బెడ్షీట్ మడత పెట్టేస్తారు. ఇంకా బాబు లేచిన తర్వాత ఎవరు ఫ్రీ ఉంటే వాళ్ళైతే ఇంకా బెడ్ మొత్తం సర్దేసి నీట్గా చేసేస్తారనమాట. చాలా చోట్ల విన్నాను, పొద్దున్నే లేవంగానే మనం మన బెడ్ నీట్గా చేసుకుంటే చాలా పాజిటివ్ వైబ్స్ ఉంటాయని చెప్పి అంటారు. బెడ్ అని కాదండి, ఫస్ట్ పొద్దున్నే లేవగానే మన పనులన్నీ కూడా ఒకటి తర్వాత ఒకటి చేసుకుంటే ఎక్కడా మనకి బద్ధకంగా అనిపించదు. అదే పొద్దున్నే లేచి ఫోన్ పట్టుకొని రీల్స్ కానీ షార్ట్స్ కానీ మనము చూస్తూ ఉంటే అక్కడి నుంచే స్టార్ట్ అయిపోతుంది అనమాట బద్ధకం. అందుకని చెప్పి నేనైతే ఇంకా ఫోన్ పక్కన పెట్టేసి అన్నీ కూడా పనులు స్టార్ట్ చేసేస్తాను. త్వరగా అయిపోయినట్టు ఉంటుంది పనులన్నీ కూడా. మనకి వీకెండ్కి కొంచెం టైం మిగిలినట్టు ఉంటుంది. ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయొచ్చు, బయటికి వెళ్ళొచ్చు, ఇంకేమైనా ఎక్స్ట్రా పనులు పెండింగ్ పనులు ఉంటే అవైనా చేసుకోవచ్చు అనమాట. అందుకే నేనైతే త్వరగా లేచి పనులన్నీ ఇలా మెల్లమెల్లగా చేసుకుంటూ ఉంటాను. మనకి హడావుడి పడాల్సిన అవసరం కూడా లేదండి. 1 గంట ముందు లేచి అన్నీ ప్రశాంతంగా ఒక్కొక్క పనులు చేసుకుంటే ఈజీగా పనులన్నీ కూడా అయిపోతాయి అన్నమాట. నేను చెప్పేది ఏంటంటే, ఒకటి, బద్ధకించొద్దు. రెస్ట్ అవసరమే, కానీ ఏదైనా పని మనం చేద్దాము అని అనుకుంటే మాత్రం అది కంపల్సరీగా చేసేయండి. పోస్ట్పోన్ అయితే చేయొద్దని అయితే చెప్తూ ఉన్నాను. ఎందుకంటే నేను కూడా చాలాసార్లు పోస్ట్పోన్ చేసి బద్ధకించి అదంతా కూడా చాలా టైం స్పెండ్ చేశాను. దానివల్ల ఏం లేదు, ఇంకా లేజీనెస్ పెరగటం తప్ప ఇంకా ఏం ఉండదు. మా అమ్మ వాళ్ళ ఇంటి నుంచి ఏమేమి తీసుకొచ్చిన ప్రోడక్ట్స్ అవన్నీ చూపించమని చెప్పి అడిగారు. అది నెక్స్ట్ వీడియోలో కానీ ఇంకా కమింగ్ వీడియోస్లో అయితే చూపిస్తానండి. ఇక్కడైతే రూమ్లో కూడా ఎండపడాలని చెప్పి చూస్తూ ఉన్నాను. కర్టెన్స్ కొంచెం పక్కకి నెట్టేసి, ఇదైతే ఇక్కడ యాక్చువల్గా ఈ కర్టెన్స్కి ఒకటి కడతారు కదా, అదైతే నా దగ్గర లేదు. దాని వెనకాల షీర్ కర్టెన్ ఉందన్నమాట. ఈ పైన కర్టెన్ని కట్టేస్తే షీర్ కర్టెన్ ఉంచేసుకుంటే ఎండ మొత్తం రూమ్లో కూడా వస్తుంది కదా అని చెప్పి అనుకుంటూ ఉన్నాను. ఇక్కడైతే టీ కూడా రెడీ అయిపోయిందనమాట. నేను ఇవన్నీ పనులు చేస్తూ ఉండగా నా హస్బెండ్ ఏమో బాబుకి స్నానం చేయించడం, బ్రష్ చేయించడం ఇవన్నీ చేస్తారు. నేను ఆల్రెడీ ఏదో వీడియోలో చెప్పాను కదా, మా బాబు ఏంటంటే బ్రేక్ఫాస్ట్ స్నానం చేసే తింటాడు. తనకి అది అలవాటు అనమాట ముందు నుంచి. నేను ఎప్పుడైనా పర్లేదు వద్దులే స్నానం ఇప్పుడే తర్వాత చేపిస్తాను అని చెప్పినా కూడా అస్సలు వినడండి. తనకి అలా అలవాటు అయిపోయింది కాబట్టి అదే ఇంకా కంటిన్యూ చేస్తూ ఉన్నాము. ఇక్కడైతే ఇంకా టీ అయితే వేస్తూ ఉన్నాను. బేసికల్లీ యాక్చువల్లీ ఐఎమ్ నాట్ అ టీ పర్సన్. నేను అసలు టీ ఎక్కువ తాగను. జస్ట్ బిస్కెట్స్ కోసం అని చెప్పి నంచుకుంటానికి టీ వేసుకుంటానమాట. అలాగే అటుకుళ్ళు కూడా వేసుకొని తినటానికి, లేకపోతే బ్రెడ్ అది ముంచుకొని తినటానికి మాత్రమే టీ. అది తినేసిన తర్వాత టీ అయితే నేను పడేస్తానంటే టీ అలవాటు నాకైతే లేదు. అప్పుడప్పుడు కాఫీ అలా తాగుతూ ఉంటాను. చిన్నప్పుడైతే మాల్టోవా ఇచ్చేవాళ్ళు మా మమ్మీ. అది కూడా నేను కొన్ని 8th or 9th క్లాస్ వరకు తాగాను. దాని తర్వాత అయితే అది కూడా మానేశాను అనమాట. ఇంకా మాది ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అని కూడా నాకు చాలా చాలా కమెంట్స్ అండ్ మెసేజెస్. స్టిల్ మీరు ముస్లిమ్స్ అయితే మీ పేరు రీను ఎందుకుంది అని చెప్పి ఇలా కమెంట్స్ వస్తూనే ఉన్నాయండి. సో మా మ్యారేజ్ వచ్చేసరికి మాది ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అయితే ఏం కాదండి. నా హస్బెండ్ ముస్లిమే, నేను ముస్లిమే. సో వై నాట్ ముస్లిమ్స్ రీను అని పేరు పెట్టుకోకూడదు అనేది నాకు అర్థం కావట్లేదు. సో అలాంటి పేరు కూడా ఉంటుందండి. నా పేరు రీనువే. సో మళ్ళీ ఇంకా మీకు డౌట్ ఉంటే ఐ కాంట్ డూ ఎనీథింగ్. సో మీ క్వశ్చన్స్కి నేనైతే ఆన్సర్ ఇచ్చాను అనుకుంటున్నాను. స్టిల్ మీకు ఏమన్నా డౌట్ ఉంటే, ఇంకా డౌట్ ఉండడానికి ఏముంది, అంతా అయితే క్లియర్ చేసేసాను. సో ఇక్కడైతే నేను నా హస్బెండ్ కలిసి చక్కగా టీ అండ్ బిస్కెట్స్ అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. అండ్ ఇట్స్ అ పీస్ఫుల్ మార్నింగ్ అని చెప్పొచ్చు, స్లో మార్నింగ్ అని చెప్పొచ్చు, రిలాక్స్డ్ మార్నింగ్ అని చెప్పొచ్చు. ఇలాంటి మార్నింగ్స్ ఎంత హాయిగా ఉంటాయో.
ఇదండి ఈరోజు వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తూ ఉన్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో మీ ముందుంటాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్, టేక్ కేర్, సీ యూ సూన్.